I didn't actually start the business talks at all. We just completed the film. I want to finish the post production and then start business. But even before that, the first person who approached and wanted to buy the Telugu rights was Suresh Reddy sir. The first business for Demonte Colony 2 was a Telugu business. So he was so confident even before seeing anything, like not even a single shot he saw. But I'm so happy that he had that trust and faith in the film. And I really wish this film does well in Telugu as it did in Tamil. And thank you to Shashi sir, thank you to Venugopal sir, and thank you all. Thank you so much. We need all your wishes. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఎస్ సార్, అజయ్ భూపతి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. హలో అందరికీ. నేను మా బాస్ ఇదే ఫస్ట్ టైం అంటే వేరే ఫంక్షన్ ఇలా ఫస్ట్ టైం. కొంతమందికి అంటే ఓషో, రంగనాయకమ్మ, ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలో చస్తారు, కానీ వాళ్ళకైతే కొన్ని అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమే ఇప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్, అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్ అని నేను అంటే అంటే నాకు ఈ అవకాశం ఎప్పుడు సార్ సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం, అందుకే నేను చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవి అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా తీస్తాననేది తెలియదు. వాళ్ళకి ఆర్జీవి అసిస్టెంట్ అనే వచ్చింది. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవి అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే ఒక థ్రిల్ని పొందడానికి రూమ్లో ఒక్కడనే ఉండేవాడిని. నేను ఒక్కడనే ఆ సినిమా చాలాసార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పారు. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈ సెకండ్ హాఫ్ అయితే అసలు సౌండింగ్, అందులో థియేటర్ మేము చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు మైత్రి సంస్థ, వాళ్ళ సౌండ్ కూడా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో, ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు. అండ్ డైరెక్టర్ అజయ్ ముత్తు ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. వీటన్నిటిని చూడడానికి ఆయన కోసమైనా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి డిమాండ్ కాలనీ 2. అలాగే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ గారికి, ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మేము ఇదే ఫస్ట్ టైం లాస్ట్ క్షమించేసాం, మళ్ళీ క్షమించాం మేము లాస్ట్లో చెప్తా. ఇంత సస్పెన్స్ నాకెందుకు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అజయ్ గారు తీసిన సినిమాకి ఇంకో అజయ్ గారు ఫ్యాన్ అని అర్థమైంది మాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత స్పోర్టివ్గా వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అందరూ ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు.